Hey guys, welcome back to my channel Renu Sharma. If you don't know my channel, I create content on travel, videos, lifestyle and all. And ఇవాళ వచ్చేసి కొత్త వ్లాగ్ ఏంటంటే మేము కాళహస్తి వెళ్తున్నాం. అక్కడ ఒక పూజ చేయించుకుంటున్నాం. అండ్ ఇవాళ డే అంతా ఎలా ఉండబోతుందో నేను మీతో షేర్ చేస్తాను, చూస్తుండండి. సో వీఆర్ ఆన్ ది వే టు శ్రీకాళహస్తి. నేను మా అత్తయ్య వెళ్తున్నాం. సారీ, శశాంక్ కూడా ఉన్నాడు. సో అలా స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే. ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. కాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నేచర్ అయితే చాలా బాగుండే. మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. అండ్ ఆల్సో ఈ రోడ్స్ చాలా వైడ్గా ఉన్నాయన్నమాట, అంటే మంచి హైవే చేశారు ఇక్కడ. అండ్ ఇప్పుడు కొద్దిసేపట్లో కాళహస్తి రీచ్ అయిపోతాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది అంతా నేను మీతో షేర్ చేస్తాను అండ్ చూస్తూ ఉండండి. ఫైనల్గా కాళహస్తి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ దూరం నుంచి మేము ఇలా షూట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము గుడి లోపల అంతా మేమేం షూట్ చేయమన్నమాట. సో మళ్ళీ వచ్చాక దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ నేను చూపిస్తాను. సో ఇక్కడైతే దర్శనం అయిపోయింది, ప్రస్తుతానికి బయటకు వచ్చేసాం. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్టు అయితే మనకి అన్నీ చాలా షాపింగ్ ఉందన్నమాట. మనకి ఏం కావాలన్నా కూడా యాక్చువల్లీ మన దేవస్థానంలో ఇదొక స్పెషల్ కదా, అన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి. సో జస్ట్ నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తుంటాను తిరుపతికి కాబట్టి. సో జస్ట్ మీకోసం రికార్డ్ చేస్తున్నాను. కొంచెం గట్టి మాట్లాడండి. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయింది. We are going down. We did not take any pictures because it's not allowed to. It's not. And we respect our we respect the rules. Rules ఏం లేదు, we respect the faith. అందుకని మేము తీసుకుంటాం. టైం ఉంటే కిందకి వెళ్ళండి. కింద తీసుకోవచ్చు. ఇది కొండ కాదు శ్రీకాళహస్తి, కిందకి వెళ్ళి తీసుకోవడం. తిరుమల కాదు. కాళహస్తి అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది కలంకారీ శారీస్. నేనైతే ఈ మూమెంట్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే కాళహస్తి విజిట్ చేసినప్పుడల్లా ఒక్కసారన్నా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫైనల్గా నేనైతే ఇక్కడికి వెళ్ళడం జరిగింది, నేను అత్తయ్య. యాక్చువల్లీ నాకు అత్తయ్యకి శారీస్ పిచ్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళాము. ఇద్దరికి చాలా బాగా నచ్చాయి. ఒకసారి చూసారు కదా, ఇదంతా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ అనమాట. సో దీన్ని పెన్ కలంకారీ అని కూడా అంటారు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. ఆ లుక్ అసలు నిజంగా నాకైతే ప్రతి ఒక్క శారీ తీసుకోవాలని ఉండే. అండ్ ఈ శారీ వచ్చేసి నేను తీసుకున్నాను. ఈ బ్లాక్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకని దీని మీద ఉన్న నాకు చాలా ప్రింట్ అనేది చాలా నచ్చింది. సో ఫైనల్గా అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి అత్తయ్య తీసుకున్నారు. ఒక ప్లెయిన్ శారీ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. కలంకారీ కుర్తీస్ అని సంథింగ్ అట్లా ఉంటుంది. ఇది కలంకారీ మీకు ఇన్స్టా పేజ్ ఉందా? చెప్పు. సో ఇది వచ్చి కలంకారీ స్టోర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. ఎప్పుడైతే కాళహస్తి వస్తే విజిట్ చేయండి.
మళ్ళీ ఫస్ట్ ఇట్లా బ్లాక్ ప్రింట్ వేస్తారు, తర్వాత ఈ ఎల్లో ఇది వెజ్ కలర్స్ ఎల్లో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఈ ఎల్లో ఫిల్ చేస్తారు. ఇదంతా ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ అన్నమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసిస్తారు. మనం ఒక శారీ తెచ్చిచ్చి ఒకవేళ ప్లెయిన్ పట్టు శారీ ఏమైనా ఇచ్చి కస్టమైజ్ చేసుకుంటే వాళ్ళకి మనకు కావాల్సిన డిజైన్ చేసిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ మీకు దుపట్టా కలెక్షన్ కానీ, మీకు శారీ పైకి బ్లౌజెస్ కానీ, అండ్ మంచి శారీస్ మీకు పట్టులో కలంకారీలో పట్టు ఉన్నాయి, నార్మల్ కాటన్ కలంకారీస్ ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సో అండ్ బ్రైట్ కలర్స్ అన్నమాట. మనం నార్మల్ కలంకారీ ఉంటే అది హ్యాండ్ పెయింటెడ్ ఉంటుంది కదా, సో వెజ్ కలర్స్తో చేస్తారు. అండ్ ఇది వచ్చేసి పెన్ కలంకారీ. సో కలర్స్ అన్ని చాలా బ్రైట్గా ఉన్నాయి. మీరు కనుక ప్లెయిన్ శారీస్ మీదకి బ్లౌజ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. కాళహస్తి వస్తే మంచిగా విజిట్ చేయండి దీన్ని అయితే. సో దీంతో వ్లాగ్ అయితే అయిపోయింది. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త కంటెంట్ రాబోతుంది.